హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు పార్ట్ 8తో మేము ముందుకు వచ్చేసాము. మరి మేనత్త కూతురు పార్ట్ 8లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? అప్పుడే వచ్చేసావేంట్రా ఆఫీస్కి? ఇంకో వారం దాకా రావనుకున్నానే. నేను వచ్చినట్టు నీకు ఇన్ఫర్మేషన్ బాగానే అందిస్తారా? నీకన్నా ఎక్కువ నాకే ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? కాల్ చేసి చెప్తారు. కంప్యూటర్ ముందట పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారో రాజుగారు. చెల్లెమ్మ గుర్తొస్తుందా? డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? జస్ట్ షటప్ రా కార్తీక్. సరే సార్ గారు ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారో చెప్పండి. ఏం లేదురా, నీకెందుకు? అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కాల్స్ చేశాను, అసలు కాల్సే లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో ఎంత బోర్ కొట్టిందో తెలుసా? పిచ్చెక్కిపోయింది నాకు. ఇప్పుడు ఎందుకు వచ్చావురా? వాట్? అదేంట్రా, నీకు చెల్లెమ్మకు మొన్నే పెళ్ళైందిగా? అసలు హనీమూన్కి వెళ్తావు అనుకున్నాను. ఇంట్లోనే ఉండి బోర్ కొట్టిందంటావేంటి? మమ్మీ వాళ్ళందరూ యాత్రలకు వెళ్ళారు, తెలుసుగా? తెలుసు, మీ ఇద్దరికి ప్రైవసీ కల్పించడానికి వెళ్ళారు. ప్రైవసీనా? మరి నాతో మొక్కులు అది ఇది అన్నారు. అదే బాబు, మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళారు, లేకపోతే మిమ్మల్ని కూడా తీసుకెళ్లేవాళ్ళుగా. ప్రైవసీ కోసం మీ ఇద్దరిని ఒక దగ్గర ఉంచారు. డాడీ అసలు ఇవన్నీ ఎందుకు ప్లాన్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అసలు డాడీకి ఏమైనా అర్థమవుతుందారా? నాకైతే అసలు తను ఎవరో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. వెళ్ళాడు, పెళ్లి ఫిక్స్ చేసుకొని వచ్చేసాడు. డాడీ ఎందుకు ఇలా చేసుంటాడో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. డాడీకి నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదారా? ఎందుకురా అలా అంటావు? చెల్లెమ్మా నీకు సరైన జోడిరా. అంకుల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. నువ్వు అసలు మాట్లాడకరా. నాకైతే అసలు తన ఫేస్ని చూస్తేనే అసహ్యం వేస్తోంది. తను నాకు ఎదురు పడినా నా ఒళ్ళంతా కంపరమెత్తుతోంది. ఎందుకు అలా అంటున్నావురా? తనని ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా? తను నన్ను ఇబ్బంది పెడుతుందంటే నువ్వు నన్నంటావేంటి ఇబ్బంది పెడుతున్నావా అని? రాజ్, ఏంట్రా నువ్వు? అసలు తనొక ఫ్రాడ్ రా, నీకు తెలీదు. షటాప్రా. పెళ్ళయ్యాక ఏంటా మాటలు? అది వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడి డాడీని ట్రాప్లో వేశారు, ఆస్తుల కోసం. పిచ్చెక్కిందారా నీకేమైనా? చెల్లెమని అలా నిందిస్తున్నావేంటి? నీ సొంత భార్యరా తను. భార్య గురించి అలా మాట్లాడుతున్నావేంట్రా? నీ క్యారెక్టర్ ఇది కాదురా. ఏం చేయనురా, నా బాధ నీ దగ్గర తప్ప ఎవరితో చెప్పుకోలేను. డాడీని వెంటనే నిలదీయాలనుందిరా. తను ఎందుకు ఇలా చేశాడు? కానీ మళ్ళీ డాడీ సిక్ అయ్యి మళ్ళీ హాస్పిటల్లో పడతాడని భయం వేస్తోంది. ఆ పని మాత్రం చేయకురా నువ్వు. జరిగిందేదో జరిగిపోయింది. చెల్లెమ్మతో మంచిగా ఉండు. మళ్ళీ పాతవి తవి చూడకు. కొంపదీసి మౌనిక మళ్ళీ వచ్చిందా? మౌనిక గురించి ఆలోచిస్తున్నావా? అసలు మౌనికకి నేనేం ఆన్సర్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఓహో, ఇంకా మౌనిక పైన మోజు తీరలేదా? అందుకే చెల్లెమ్మని ఇలా అంటున్నావా? జస్ట్ షటప్ రా కార్తీక్. నీకు నా గురించి తెలుసు. అలా మాట్లాడడం వల్ల ఏమీ రాదు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని తాకని కూడా తాకలేదు. అది నీకు తెలీదారా? అండ్ వన్ మోర్, నాకు పెళ్ళైపోయిందిరా. నేను ఇంకే అమ్మాయి గురించి ఆలోచించను. మరి ఇంకేంట్రా, చెల్లెమ్మతో హ్యాపీగా ఉండక? నేను అలా ఉండలేనురా. నీకో విషయం తెలుసా? అసలు తనకి చదువు కూడా రాదు. వట్టి పల్లెటూరు మొద్దు శుద్ధ. ఏది తెలీదు. మినిమం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదురా. ఆ ఇంట్లో పని మనిషికున్న నాలెడ్జ్ కూడా లేదు తనకి. అలా ఇలా చేస్తాడా డాడీ నాతో? అరే రాజ్, చదువు అంత ఇంపార్టెంట్ ఏం కాదురా. ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. తెలివి, ప్రేమ, మంచి గుణం ఉంటే చాలురా. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు తెలీదురా. ఏం ఫ్రస్ట్రేషన్ పెట్టుకున్నావోరా మైండ్లో? అదంతా చెల్లెమ్మ మీద తీయడానికి ప్రయత్నిస్తున్నావు. కూల్గా ఆలోచించరా. నువ్వు ఎన్నైనా చెప్పురా, నేను తనని మాత్రం యాక్సెప్ట్ చేయను. మళ్ళీ అదే మాట. ఓకే, ఇట్స్ ఓకే. ఒకసారి మా ఇంటికి రండి రా ఇద్దరు. నా వైఫ్ కోమలి లంచ్కి ఇన్వైట్ చేయమందిరా మిమ్మల్ని ఇద్దరిని. నెవర్, నేను అస్సలు రాను. తనతో అంటే అస్సలకే రాను.
ఎందుకురా అలా మొండిగా బిహేవ్ చేస్తావు? కోమలి ఫోన్ చేసి అడిగితే ఏమంటావు? నేను రాను చెల్లెమ్మా అని చెప్పేస్తావా? నా భార్యతో అయితే అస్సలకే రానంటావా? నోరా, నో అంటే నో. అలాగే సాయంత్రం ఒకసారి కోమలిని తీసుకొని నేనే మీ ఇంటికి వస్తాను. పాపం చెల్లెమ్మ, అందరూ వెళ్ళిపోయారు. ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో. ఏంటో అనుకున్నానురా నీ గురించి. తనని అలా ఇబ్బంది పెడుతున్నావని తెలీదు. నేనైతే నీ ఇంటికి రావచ్చుగా. పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదుగా. ఏంటో వీడు, పెళ్ళైతే అయిపోయింది అమ్మయ్య అనుకున్నాను. కానీ ఇలా మొండికేస్తున్నాడేంటి వీడు? కోమలికి తన గురించి అంతా చెప్పేయాలి. అంకుల్ వాళ్ళు తిరిగి వచ్చేదాకా రోజు కాసేపు కోమలిని తనతో స్పెండ్ చేయమని చెప్పాలి. వచ్చేసావా బావా? పొద్దున్నుంచి ఒక్కదాన్నే ఉన్నాను బావా. చాలా భయం వేసింది. పని వాళ్ళు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే ఉండిపోయాను బావా. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దూరం జరుగు. ఎందుకు బావా నన్ను చూస్తేనే అంత చిరాకు పడతావు? నువ్వు ముందు దూరం జరిగి మాట్లాడు. ఇంత దూరం సరిపోతుందా? ఎక్స్ట్రాలు చేయకు, అర్థమవుతుందా? నేను మా డాడీలా కాదు నీ ట్రాప్లో పడిపోవడానికి. ఎందుకు బావా అలా మాట్లాడతావు? పెళ్ళికి ముందు నువ్వు ఎలా మాట్లాడినా నాకు నీకు ఏంటి సంబంధం అనుకునేదాన్ని. ఇప్పుడు మన పెళ్ళైంది బావా. జీవితాంతం మన ఇద్దరం కలిసి బ్రతకాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అలా అంటావేంటి బావా? మామయ్య నాతో నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పాడు. నేను ఇష్టపడడానికి నువ్వేమైనా పెద్ద అప్సరసవు అనుకుంటున్నావా? అక్షరం ముక్క కూడా రాదు, చదువురాని మొద్దువి. అలా ఎందుకంటావు బావా? నేను అన్నీ నేర్చుకుంటానుగా. నాకు కొంచెం సమయం ఇవ్వు. అయినా నువ్వేంటి ఆఫీస్ నుంచి రాగానే నా తలకాయ తింటున్నావు? ఇంకోసారి నేను రాగానే నాకు ఎదురు పడకు, తలనొస్తుంది నీ వల్ల. క్షమించు బావా. రాజ్, వీడేంటి ఏదో మాట వరుసగా అన్నాడు అనుకున్నాను. చెప్పా పెట్టకుండా వచ్చేశాడు. ఇంకా చెల్లెమ్మని కూడా తీసుకొచ్చాడు. అందరి ముందు నా పరువు తీయడానికి కావచ్చు. బాగున్నావా చెల్లమ్మ? నేనెవరినో తెలుసుగా. తెలుసు అన్నయ్య, మా వారి బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ కదూ. బాగానే గుర్తుపెట్టుకున్నావే. ఒకే ఒక్కసారి మాట్లాడాను నేను నీతో. నాకు ఒక్కసారి చూస్తే చాలన్నయ్య, గుర్తు పెట్టుకుంటాను. గుర్తు పెట్టుకున్నందుకు దీనికి ఇప్పుడు అవార్డు ఇవ్వమంటదేమో. కోమలి, అన్నయ్య బాగున్నావా? బాగున్నాను చెల్లెమ్మ. పెళ్ళికి నన్ను పిలవనే లేదు. నాదో పెళ్ళి, నిన్ను పిలుస్తాను. ఆయన ఈ రాస్కల్ వచ్చాడుగా, నువ్వెందుకు రాలేదు? నేను మహారాష్ట్రకి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అన్నయ్య. లేకపోతే ఖచ్చితంగా వచ్చేదాన్ని నువ్వు పిలవకున్నా. ఈ వైఫ్ని పరిచయం చేయవా? ఏంట్రా, నా పరువు తీయడానికి కదా కోమలిని తీసుకొచ్చావు? నువ్వు జరుగురా. చెల్లెమ్మ, తను నా వైఫ్ కోమలి. హాయ్. హాయ్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తానురా, మీరు కూర్చోండి. వెళ్ళురా వెళ్ళు. టేక్ యువర్ ఓన్ టైం. చూడమ్మా, నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వేం ఇబ్బంది పెట్టుకోకు. సొంత అన్నయ్యని అనుకో. నా భార్య కోమలి కూడా నీలానే చాలా మంచిది చెల్లెమ్మ. నీకేం ఇబ్బంది కలిగినా, నీకే సహాయం కావాలన్నా నా భార్యని అడిగి తెలుసుకో. ఏ టైంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకు ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు. అలాగే అన్నయ్య. నా భార్యకి నీ గురించి చెప్పానమ్మా. తనేమైనా అనుకుంటుందని అస్సలు ఫీల్ అవ్వకు. రాజ్ నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. నా కోరిక ఏంటంటే మీరు మంచి ఫ్రెండ్స్లా ఉండాలని. అలాగే అన్నయ్య. నీ పేరేంటన్నా? నా పేరు కోమలి. అన్నయ్య కూర్చోండి. కోమలి నువ్వు కూడా కూర్చో. మీరు ఈ ఊర్లోనే ఉంటారా? ఇక్కడే ఉంటాను స్వాతి. మేము ఇదే ఊర్లో ఉంటాం స్వాతి. మా ఇల్లు కూడా చాలా దగ్గరే. 4 ఇల్లులు దాటితే మా ఇల్లు వస్తుంది. ఇక్కడ వచ్చే దారిలో 4 ఇల్లులు దాటితే గుడి ఉంటుంది. ఆ గుడి పక్కనే మా ఇల్లు. ఇంటి పేరు కార్తీక్ కోమలి అని రాసుంటుంది. అవునా? అయితే చాలా దగ్గరే మీ ఇల్లు. నీకు ఎప్పుడైనా బోర్ కొడితే మా ఇంటికి రావచ్చు. కానీ నేను ఇక్కడ ఎవరిని అడిగి బయటికి రావాలి? అత్తయ్య మామయ్య లేరు. రాజుని అడిగి వచ్చేసేయ్. అంటే ఆయన వాడు ఆఫీస్లో ఉంటాడు కదా, పర్లేదులే అమ్మా. వాడు కొంచెం తిక్కలోడు. కోమలే వస్తుందిలే. అంకుల్ వాళ్ళు వచ్చాక నువ్వు వద్దువులే. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య.
అమ్మ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఏం తోచట్లేదు. అసలు నాకు ఇక్కడ ఏమీ అర్థం అవ్వట్లేదు. మీరు ఎక్కడుండేవాళ్ళు? మేము గొల్లపల్లిలో ఉండేవాళ్ళం. అదొక చిన్న గ్రామం. మీ అమ్మగారు ఎక్కడ? అది మహారాష్ట్ర. ఇక్కడ కాదు, మహారాష్ట్ర. అంటే మరాఠీ మాట్లాడతారు కదూ. తెలుగు బాగానే మాట్లాడుతున్నావే. నీకు బాగానే తెలుసు. కార్తీక్ నేర్పించాడు తెలుగు. నేను టైలర్ నేర్చుకునే అక్క దగ్గరికి ఒక మహారాష్ట్ర ఆంటీ కూడా వచ్చేది. తను మరాఠీ అని చెప్పింది. నాకు మీ భాషలో కొన్ని పదాలు కూడా తెలుసు. చాలా గ్రేట్ నువ్వు. ఏదైనా ఇట్టే పట్టేసుకుంటున్నావు. మీరు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఎలా? మేము ముంబైలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కార్తీక్ నాకు పరిచయం అయ్యాడు. ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. అవునా? మీరు ఇంజనీర్ చదివారా? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేదు, ఉద్యోగం వచ్చింది కానీ చేయడం లేదు. కార్తీక్కి నేను ఇంట్లో ఉండి తనని చూసుకోవడం అంటేనే ఇష్టం. డబ్బు సంపాదనలో పడి ఒకరి గురించి ఒకరు మర్చిపోవడం అంటే నాకు ఇష్టం లేదు చెల్లెమ్మ. అందుకే తనని ఇంట్లోనే ఉండమన్నాను. అది కూడా ఫోర్స్ ఏం లేదు. నాకు అలా ఉంటే ఇష్టమని చెప్పాను అంతే. తను ఉండిపోయింది అలా. మీరు ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి. కూర్చోండి, నేను టీ చేసుకొని వస్తాను. పర్లేదు చెల్లెమ్మ, కూర్చో. లేదు లేదు, నేను టీ బాగా పెడతాను. మీరు నా చేతి టీ రుచి చూడాల్సిందే. ఆ కోమలికి టీ అంటే పిచ్చి. అరగంటకో టీ తాగమన్నా తాగుతుంది. హ్మ్? ఏంటి చెల్లమ్మా, ఏం సంగతి? ఆ కంపెనీలో జాబ్ చేయమంటే ఏమంటున్నాడు వీడు? ఇంట్లోనే ఉండమంటున్నాడా? అరే నేనేమనలేదురా, నీ ఇష్టం అని చెప్పానంతే. ఆయన్ని ఇబ్బంది పెట్టే పని నేను ఏది చేయనన్నయ్య. ఇంత చదువుకొని ఉద్యోగం చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? వీడైతే నా ఆఫీస్లోనే ఉండురా అంటే కొత్త కంపెనీ పెడతాననే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు మీ కంపెనీలో జాబ్ చేస్తే మాత్రం ఒప్పుకోను నేను. లేదన్నయ్య, జాబ్ చేయాలనే ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా మీ కంపెనీలోనే జాయిన్ అవుతానన్నయ్య. మా ఆయన ఎన్ని కంపెనీస్ పెట్టినా వెళ్ళను. వెరీ గుడ్ చెల్లెమ్మా. నువ్వు వచ్చి ఏం చేయనవసరం లేదు. ఒట్టిగా కూర్చొని వెళ్ళు అంతే. వాడి కంపెనీలో మాత్రం జాయిన్ అవ్వకు. ఇది బాగుందిరా. ఇలాంటి జాబ్ నాకు ఇస్తే బాగుంటుందిగా. అది ఓన్లీ చెల్లెమ్మకు మాత్రమే. మళ్ళీ అన్నయ్య టీ తీసుకోండి. వచ్చింది నంగనాచి. టీ కనీసం ట్రేలో పెట్టుకురావాలని కూడా తెలీదు. చేత్తో కప్స్ పట్టుకొని వచ్చింది. వంట ఆమె లక్ష్మి ఏమైంది? లక్ష్మి వాళ్ళ బాబుకి జ్వరం వచ్చిందంటేను వెళ్ళిపోయింది. లేదురా, చెల్లెమ్మ చేతి టీ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని. ఏమండి, టీ తీసుకోండి. ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. నాకెందుకు పెట్టావు టీ? నేను తాగుతానని నీకు చెప్పానా? చెల్లెమ్మ, వాడు టీ తాగడు, గ్రీన్ టీ తాగుతాడు. గ్రీన్ టీయా? అంటే ఏంటి? గ్రీన్ టీ అంటే కూడా తెలీదా? ఛీ, నా ఇజ్జత్ మొత్తం తీస్తుంది. రాజ్, కూల్. స్వాతి, నేను చెప్తాను, ఇలా రా. గ్రీన్ టీ అని ఒక ఆకు ఉంటుంది, దాంతో చేస్తారు. ఓహో, జెమినీ టీ పొడి వేసే బదులు గ్రీన్ టీ పొడి వేయాలా? అలా కాదు, అందులో పాలు ఏమి వేయరు. నీళ్లు కొంచెం వేడి చేసి అందులో వేస్తారు. ఒక 2 నిమిషాలు అయ్యాక వడగొట్టుకొని తాగుతారు. అంటే కషాయం అన్నమాట. అలాంటిదే. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మంచిది హెల్త్కి. బావ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. అన్ని మంచి పదార్థాలే తింటున్నాడు. మేము వెళ్తాంరా మరి. అప్పుడేనా? డిన్నర్ చేశాకే వెళ్ళాలి. వద్దురా, వంట వాళ్ళు కూడా లేరు కదా. మళ్ళీ ఒకసారి వస్తాంలే. పర్లేదన్నయ్య, నేను వండి పెడతాను. నీకు ఇబ్బంది ఎందుకు చెల్లెమ్మ? వద్దు, ఇంకోసారి వస్తాంలే. లేదన్నయ్య, నాకు చాలా బోర్ కొడుతుంది. మీకు వండి పెట్టాననే సంతోషమైనా ఉంటుంది. వంటలు కూడా నేను బాగా చేస్తానన్నయ్య. అవసరం లేదులే, ఇంకోసారి వస్తానంటున్నాడుగా. ఈమె వీళ్ళమ్మ వంటలు చేసుకుంటూ బతికేవాళ్ళేమో. కార్తీక్ అయితే వంట వాళ్ళు చేసేది అస్సలు నచ్చదు. అయితే వాళ్ళ అమ్మ చేతి వంట, లేకపోతే నా చేతి వంట, ఇవి 2 మాత్రమే తింటాడు.
మా మరాఠీ వంటకాలంటే కూడా ఇష్టపడతాడు. మీరు కూడా వంట బాగా చేస్తారా? మరీ అంత సూపర్ ఏం కాదు కానీ ఓకే, నా కోసం ప్రేమతో చేస్తుంది కదా, ఆయన చేతితో చేసింది ఏదైనా ఇష్టంగా తింటాను. ఏమంటావురా, భార్య ప్రేమతో వండి పెడితే అది మనకు అమృతమేగా. అన్నయ్యని ఇప్పుడే అడుగుతావేంటి కార్తీక్? కొన్నాళ్ళాగు. స్వాతి చేత్తో చేసిన వంటలు రుచి చూశాడో లేదో అన్నయ్య. ఆ ఇద్దరి గురించి చెప్తూ ఉంటే అబ్బో అనుకుంటున్నావారా? అలా ఏం లేదురా, గ్రేట్ కపుల్, లవ్ మ్యారేజ్ చేసుకున్నారుగా, అదృష్టవంతుడివరా నువ్వు. అలా మాట్లాడతాడేంటి వీడు చెల్లెమ్మ ముందట? తను బాధపడితే అబ్బా కడుపు నిండా తిన్నాను. వంటలైతే సూపర్ ఉన్నాయి చెల్లెమ్మ, నేను ఎక్కడా తినలేదు ఇంత మంచి టేస్ట్. నాకైతే కొన్ని రెసిపీస్ నేర్పించాలి రాని నువ్వు. నేను కూడా పడిపోయాను నీ వంటలకి. ఖచ్చితంగా నేర్పిస్తాను. ఇంకేంటి, మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? వంటలైతే బాగానే చేసింది. అయినా ఈ వంటలు ఎవరైనా చేస్తారుగా, వంట మనిషి లక్ష్మి ఉంటే ఇంకా బాగా చేసేది. నాన్ సెన్స్, ఏంటో గోపాలు చెప్పుకుంటున్నారు. ఓకేరా, మేము వెళ్తాం. చెల్లెమ్మని తీసుకొని మా ఇంటికి ఒక రోజు రావాలి. రండి స్వాతి, ఖచ్చితంగా. అన్నయ్య, స్వాతిని తీసుకొని ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. వస్తాను చెల్లెమ్మ. బాయ్ రా, గుడ్ నైట్. బాయ్ చెల్లెమ్మ. బాయ్ రా. ఏంటి, కావాలని పడ్డావా? లేదు బావా, నువ్వే ఒక్కసారిగా వెనక్కి తిరిగి నా మీద పడబోయావు. నేను పడిపోతుంటే నువ్వే పట్టుకున్నావు. కావాలని నా వెనకాల నిల్చున్నావా? లేదు బావా, నువ్వు అలా తిరుగుతావని నాకేం తెలుసు. బావా, ఇంకోసారి ఇలాంటి వేషాలు వేయకు. బావా, అమ్మా, నొప్పి. బా, ఎంత నొప్పిగా ఉంది. పంది బావా, పందిలాగా తిన్నాడు నేను వంట చేస్తే. ఇప్పుడేమో నన్ను కింద పడేసి వెళ్ళిపోయాడు. లక్ష్మి, అమ్మగారు, ప్రొద్దున్నే వచ్చేసావా? అవునమ్మా, సార్ ఆఫీస్కి వెళ్తారు కదా, ఒక్క నిమిషం లేట్ అయినా సార్కి కోపం వస్తుంది. నీ కొడుక్కి జ్వరం తగ్గిందా? తగ్గిందమ్మా, ఈరోజు బడికి పోనన్నాడు. మరి నీ కొడుకుని ఇక్కడికి తీసుకొస్తే అయిపోయేదిగా. నిన్ను విడిచిపెట్టి ఎలా ఉంటాడు ఒక్కడే? మాకివన్నీ అలవాటేలేమ్మా. వంట చేసి మధ్యాహ్నం వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంత్రం వచ్చి చేస్తాను. పర్లేదు లక్ష్మి, మధ్యాహ్నం చేసి వెళ్ళిపో, సాయంత్రం నేను చేస్తానులే. అమ్మో వద్దమ్మా, మొన్ననే సార్ తిట్టారు మీతో చేయిస్తే. సార్కి మీరంటే మస్తు ఇష్టమమ్మా. మీరు ఒక్కసారి వంట చేస్తేనే నన్ను తిట్టారు. ప్రేమ నా బొందా. నేనంటే ఇష్టం లేదు, నేను చేసే వంటలు కూడా ఇష్టం లేదు తనకి. ఈమె ఇలా అర్థం చేసుకుంది. ఏం చేస్తున్నావు? సార్ ప్రొద్దున ఏం తింటారు? ఓట్స్ తింటారమ్మా. ఓట్స్ తోటి ఏదైనా ఒకటి చేస్తాను. ఓట్స్ అంటే ఏంటి? ఇదిగో ఇవే అమ్మా ఓట్స్ అంటే. ఇవి అటుకులు కదా? కాదమ్మా, వీటిని ఓట్స్ అంటారు. చూడ్డానికి అటుకుల్లానే ఉన్నాయి కానీ రుచి వేరేలా ఉంది. మీకేం చేయమంటారమ్మా? అయ్యగారికి ఏది చేస్తావో నాకు అదే చెయ్యు. నేను రుచి చూస్తాను ఎలా ఉంటాయో వంటలు. అలాగే అమ్మా. ఇవి మీరు తినగలరా అమ్మా? ఒకసారైతే రుచి చూస్తాను. సార్ ఏది తింటే నాకు కూడా అదే చెయ్యు. ఇంకా మధ్యాహ్నం ఏం తింటారు? మధ్యాహ్నం అయితే బ్రౌన్ రైస్ లేదా క్వినోవా తింటారు అయ్యగారు. అదేంటి, అన్నం తినరా? అన్నం ఎప్పుడైనా ఒకసారి తింటారమ్మా. ఈమెని ఎక్కువగా ఏమైనా అడిగితే బావా నేను దూరంగానే ఉంటున్నామని తెలుసుకుంటుంది. ఈమె ద్వారా మామయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎక్కువగా ప్రశ్నలు అడగకూడదు. ఏదైనా ఉంటే కోమలిని అడిగి తెలుసుకుంటాను. తను ఎప్పుడు వస్తుందో ఏమో. మరి కూరగాయలు వేస్తానమ్మా. ఏవైనా 2 కూరగాయలు, ఒక ఆకుకూర, పప్పు, పెరుగు, ఏదైనా ఒక రసం. సాయంత్రం గ్రీన్ టీ తాగుతారు అంతేగా? గ్రీన్ టీ లేకపోతే ఏదైనా సూప్ తాగుతారమ్మా. ప్రొద్దున సాయంత్రం పండ్లు కూడా పెడతాను. ఇంకా రాత్రి 2 చపాతీలు, ఏదైనా మిల్లెట్స్తో చేసింది. అలాగే ఇప్పుడే వంట పూర్తి చేసుకొని వెళ్ళొచ్చుగా. మధ్యాహ్నం దాకా నీ కొడుకుంటాడా? అమ్మో, అయ్యగారికి వేడివేడిగా పెట్టాలి.
ఇటు వస్తున్నాడు అనగానే ఇక్కడ వంట స్టార్ట్ చేస్తాను. కొంచెం చల్లారిపోయినా తినరు. గొప్ప వాళ్ళ తిండి ఇలానే ఉంటుందేమో. నేను కూడా ఇవే తిని ఎలా వండాలో నేర్చుకుంటాను. సరే, త్వరగా చెయ్యి. లక్ష్మి, లక్ష్మి, పొద్దున్నే ఇలా అరుస్తున్నాడు చూడు, తిక్క మొహముడు. ఏంటి బావా? నీ పేరు లక్ష్మి కాదు కదా? లక్ష్మి వంట చేస్తోంది. కొంచెం ఓపిక పడితే టిఫిన్ తీసుకొని వస్తుంది. ఒక్క నిమిషం బావా, నీతో మాట్లాడాలి. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? మరి స్వాతి ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది, తన ప్రయత్నం ఫలిస్తుందా లేదా? రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు? స్వాతి వాళ్ళ అత్తమామలకి ఈ విషయం చెప్తుందా? తర్వాత ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో చూసేద్దాం. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. మరి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్.